హలో కుషి కెమ్స్, హౌ ఆర్ యూ ఆల్? ఈ రోజు నేను మీ ముందుకి నీట్ 2025 కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్ లో ప్రతి క్వశ్చన్ కి డీటెయిల్డ్ ఆన్సర్స్ చూసే సిరీస్ లో భాగంగా నెక్స్ట్ క్వశ్చన్ అయితే మీ ముందు తీసుకొచ్చేసాను. ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న క్వశ్చన్ అయితే బయోమాలిక్యూల్స్ అనే లెసన్ కి సంబంధించింది. ఈ క్వశ్చన్ లో ఏంటి అంటే మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ అనమాట. లిస్ట్ 1 లో మనకి నేమ్ ఆఫ్ ద విటమిన్ ఇచ్చారు, అలాగే లిస్ట్ 2 లో ఆ విటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజెస్ ఇచ్చారు. ఈ రెండింటిని మనం మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ క్వశ్చన్ కి డీటెయిల్ ఆన్సర్ చూసేదానికంటే ముందు ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ కి డీటెయిల్ ఆన్సర్ చూసి దాని తర్వాత ఈ క్వశ్చన్ కి సంబంధించిన ఆన్సర్ చూద్దాము. ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ అయితే ఇదనమాట. ద లిక్విడ్ నాన్ మెటల్ ఎట్ రూమ్ టెంపరేచర్ దగ్గర లిక్విడ్ గా ఉండే నాన్ మెటల్ ఏది అనేది అయితే క్వశ్చన్ అనమాట. సో నేను మీకు ఇచ్చిన ఆప్షన్స్ కూడా ఒకసారి చూసి దాని తర్వాత దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ చూద్దాము. ఆప్షన్స్ వచ్చేసి ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ అండ్ అయోడిన్ అనమాట. మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి బ్రోమిన్. బ్రోమిన్ అనేది మనకి రూమ్ టెంపరేచర్ దగ్గర లిక్విడ్ గా ఉండే ఒక నాన్ మెటల్ అనమాట. ఎవరైతే రైట్ గా ఆన్సర్ గెస్ చేశారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఈ రోజు డిస్కస్ చేయబోతున్న వైటమిన్స్ అండ్ వాటి డెఫిషియన్సీ డిసీజెస్ ఒకసారి చూద్దాం. చూడండి, మనకి ఇచ్చిన లిస్ట్ ఒకసారి చూద్దాము. వైటమిన్ B12, వైటమిన్ డి, వైటమిన్ B2, అలాగే వైటమిన్ B6. వాటికి సంబంధించిన డిసీజెస్ ఎలా ఇచ్చారు చూడండి. చిలోసిస్, కన్వల్షన్స్, రికెట్స్, అలాగే ఎనీమియా ఇచ్చారనమాట. సో వీటికి సంబంధించిన మ్యాచింగ్ ఆప్షన్స్ ఏమేమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. చూడండి, A4 అండ్ B3C2D1, A1 B3C2 D4, అలాగే A4 B3C1 D2, A2 B3 C1 అండ్ D4. సో మనకి ముందు ఆప్షన్స్ అనేది ఒకసారి పక్కన పెట్టేస్తే వైటమిన్ B12 అనే దాని డెఫిషియన్సీ వల్ల మనకు వచ్చే డిసీజ్ ఏంటి అంటే జనరల్గా ఎనీమియా వస్తుంది అనమాట. B12తో ఎనీమియా వస్తుంది. అంటే Aకి 4 అనేది రైట్ మ్యాచింగ్ అనమాట. సో మనకి ఎయిదర్ ఆప్షన్ అనేది 1 ఆర్ 3 అనేది రైట్ ఆన్సర్, 2 అండ్ 4 అనేది ఆబ్వియస్గా మనకి రాంగ్ ఆన్సర్స్. అలాగే చూడండి, B అనే దానికి రెండింటిలోనూ 3నే ఉంది. అంటే వైటమిన్ డికి మనకి రికెట్స్ అనేది డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజ్ అనేది మనకి తెలుసు. సో మిగిలిన ఆప్షన్స్లో నాకు ఎయిదర్ సి ఆప్షన్ కానీ డి ఆప్షన్ కానీ కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే నాకు రైట్ ఆన్సర్ అనేది తెలుస్తుంది. సో వైటమిన్ B2 అనే దాని డెఫిషియన్సీ వల్ల మనకు వచ్చే డిసీజ్ అనేది మనకి చిలోసిస్ అనమాట. సో ఇది మీకు తెలిస్తే ఓకే. ఇది తెలియకపోతే విటమిన్ B6 వల్ల వచ్చే డిసీజ్ ఏంటో తెలియాలి. కన్వర్షన్స్, జనరల్గా కన్వర్షన్స్ అనే దానికి రీజన్ వచ్చేసి B6 అనమాట. సో మనకి చూడండి, సి వచ్చేసి 1, డి వచ్చేసి 2. సో నాకు రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అవుతుంది అనమాట. సో ఇలా మనకి ఎప్పుడైతే మ్యాచింగ్స్ ఉంటాయో కొన్ని ఆప్షన్స్ని మనం ఎలిమినేట్ చేసుకోవడం ద్వారా రైట్ ఆన్సర్ని అయితే చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు అనమాట. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటున్నాను. ఈ వీడియో ఎండ్లో నేను మిమ్మల్ని అడగబోతున్న క్వశ్చన్ ఏంటి అంటే ఇవాళ క్వశ్చన్, లాంగ్ ఫార్మ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్ ఈజ్ బేస్డ్ ఆన్. ఈ లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అనేది దేని మీద డిపెండ్ అయ్యి ప్రపోజ్ చేశారు అనేది అయితే ఇవాళ నేను అడుగుతున్న క్వశ్చన్ అనమాట. దీనికి సంబంధించిన 4 ఆప్షన్స్ కూడా నేను మీకు ఇస్తున్నాను. చూడండి, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అటామిక్ సైజ్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి అటామిక్ నంబర్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి అటామిక్ మాస్ అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి అటామిక్ వాల్యూమ్. సో మనం ఆల్రెడీ ఈ పీరియాడిక్ టేబుల్ గురించి ఒక కంప్లీట్ సిరీస్ అయితే నేను కంప్లీట్ చేశాను. ఒక ఎలక్ట్రోనెగటివిటీ గురించి ఒక చిన్న డీటెయిల్ అయితే ఉండింది. సో ఆ వీడియో కూడా నేను రీసెంట్ ఫ్యూచర్లో చాలా త్వరగానే అప్లోడ్ చేయబోతున్నాను. సో ఎవరైతే ఆ సిరీస్ అంతా కంప్లీట్గా చూసారో వాళ్ళందరికీ ఈ ఆన్సర్ చేయడం చాలా ఈజీ అవుతుంది. మీ ఆన్సర్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. And I will come back with another informative and interactive video. Until then, keep watching Kushi Chem.